ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. ఏంటి ఎలాంటి సినిమాలు యాజ్ ఏ ప్రొడ్యూసర్‌గా ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది అండ్ ప్లానింగ్ ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి జానరస్ తీస్తానో తెలీదు సార్. కానీ ఈవెన్చువల్‌గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీరు ఒక పోస్టర్ మీద పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ చూసారంటే కళ్ళు మూసుకొని ఇది మంచి సినిమా టికెట్ కొనుక్కొనొచ్చేలా అయితే చేస్తాను సార్. అంటే ఆల్రెడీ ఇయర్ సంక్రాంతికి సుస్మిత కొనెద గారు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. యెస్. మీరు కూడా త్వరలో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. థ్యాంక్ యూ. విద్యా కొప్పినేడు గారు ఉన్నారు. అంటే Yeah. మెగా కాంపౌండ్ లో ముగ్గురు ప్రొడ్యూసర్లు అయిపోయారు ఇప్పుడు. ఈ ప్రొడ్యూసర్లు మీ ఒక అంటే చాలా హ్యాపీగా ఉంది. ముగ్గురు ప్రొడ్యూసర్లు ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ముగ్గురు సినిమాల గురించి మాట్లాడుకుంటారా ఆ! అప్పుడప్పుడు? ఆ! మాట్లాడుకుంటాను సార్. Hmm. అంటే ఐ థింక్ అదే లైక్ ఐ వాస్ సేయింగ్ ఫ్యామిలీని మించిన సీక్రెట్ స్పేస్ ఏమి ఉండదు కదా. Hmm. సో ఏదన్నా మంచి చెడు ఏదైనా ఒక సిస్టర్స్ తోటి మాట్లాడడం ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. అంటే అదొక చాలా సపోర్టివ్ స్పేస్ అనిపిస్తుంది. అంటే మీరంతా స్టార్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ముగ్గురు. మల్టీ స్టార్ ప్రొడ్యూసర్ ముగ్గురు కలిసి ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది ఆలోచన? ఓ వావ్! నిజంగా అంటే Definitely, why not? అంటే స్టార్స్ కలిసి వర్క్ చేస్తే మల్టీ స్టార్ సినిమా అంటారు. మీ ముగ్గురు స్టార్ ప్రొడ్యూసర్స్ కలిసి ఒక సినిమా అది చేస్తే కూడా multi-star. మల్టీ స్టార్ అనే కదా. దట్ ఈస్ ఆల్సో అలాంటి మల్టీ స్టారర్ తీద్దాం సార్. గుడ్ చెప్తాను నేను. తీద్దాం. ఏంటంటే ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోవటం అనాలి, యాక్టింగ్ కూడా మళ్ళీ కంటిన్యూ చేద్దాం. Acting has always been my passion, sir. It's been my Mm. first love. Mm. I like telling stories. As an actor, different characters, playing different characters. And naku, it's something that I'm very heart level lo something that I'm very passionate about. Production it really worked out. Naku, it really helped. I have a strong production team. Pink Elephant family chala strong ippudu. So that is I never leave that kani. I got oka two keep narrations vinta untanu sir as an actor. ప్రస్తుతానికి ఒకటి రెండు నచ్చాయి. సో మోస్ట్లీ మేబీ నెక్స్ట్ ఇయర్ సంథింగ్ ఆన్ స్క్రీన్. అంటే నాన్నగారు లెగసీ కంటిన్యూ చేస్తున్న ప్రొడ్యూసర్ గా నాన్నగారు అప్పుడు రుద్రవీణ కానీ నెక్స్ట్ అంటే ఆరెంజ్ తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ Yeah. స్టార్ట్ చేయలేదు. కానీ ఆరెంజ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీ. ఆ సాంగ్స్ కానీ అవి ఇప్పుడు వచ్చి ఉంటే చాలా అడ్వాన్స్. ఇప్పటికీ కాదు సార్, ఇప్పుడు ఇప్పుడు కల్ట్ మూవీ. అవును. అంటే ఇప్పుడు వచ్చి ఉంటే ఆ సినిమా ఇప్పటికీ ఆ పాటలు అసలు ఆ పాటలకు మించి ఇప్పటివరకు రాలేదు. ఇట్స్ గ్రేట్ ఆల్బమ్. కరెక్ట్. సో ఆయన హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారా? అంటే నా లెగసీని కంటిన్యూ చేస్తుంది నిహారిక. అంటే మీతో చెప్పకపోయినా ఎవరితో చెప్పుకుంటారు కదా. ఎవరితోనో చెప్పారో లేదో నాకు తెలియదు సార్, నాతో అయితే చెప్పలేదు. ఓకే, ఖచ్చితంగా చెప్తాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత చెప్తారు ఖచ్చితంగా. లైక్ అదే సార్ చెప్తున్నాను కదా, ఫ్యామిలీలో నాన్న కానీ డాడీ ఎవరైనా కానీ వాళ్ళ లవ్ అంతా యాక్షన్స్ లోనే సార్, మాటల్లో కాదు. మీ మైనస్ ఏంటండి మీకు తెలిసినంత వరకు? ఈ మైనస్ నేను ఓవర్కమ్ చేయాలి, ఇది మార్చుకోవాలనిపించింది ఏమైనా ఉందా మీకు అసలు? ఎక్కువ పనులు చేసేస్తాను సార్. అది డెఫినెట్ గా ఇట్ ఈస్ అ లిటిల్ అంటే అన్ని పనులు తీసుకొని ఎందుకురా ఇన్ని తీసుకున్నాను అని ఫీల్ అవుతుంటాను సమ్ టైమ్స్. కానీ ఆ మేనేజ్మెంట్ కూడా ఐ డూ. ఆ టైం మేనేజ్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఐ ట్రై. బట్ అదొకటి. ఇంకోటి స్ట్రక్చర్ ఫాలో అయితే మరీ చాలా స్ట్రక్చర్డ్గా ఫాలో అవుతాను సార్. లేకపోతే ఏదో అంటే చాలా స్పాంటేనియస్. ఆ బిట్వీన్ ఐ నీడ్ టు ఫైండ్ అని నా ఇది. అంటే ఇప్పుడు నేను పంక్చువల్గా ఉంటాను కదా అని ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ ఆల్సో టు బీ పంక్చువల్. ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ దట్ వే. అండ్ స్పాంటేనియస్గా ఉండాలి అంటే ఇప్పుడు నేను స్పాంటేనియస్గా ఓకే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటే అందరూ ఓకే ఎక్కడికి వెళ్దాం అనాలి. సో దట్స్ అ లిటిల్ థింగ్ మీరు అడిగారు కాబట్టి ఐ ఫీల్ లైక్ ఫైండింగ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ స్పాంటేనిటీ. ఫైనల్గా రాకాస సినిమా జనాలు ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే వాళ్ళకి ఇచ్చి మీరు ఇచ్చి అంటే థియేటర్కి రావాలని మీరు ఎలా ఇన్వైట్ చేస్తారు? వాళ్ళు ఎలా ఇన్వైట్ చేస్తానా సార్? ప్రమోషన్స్ చూసే ఉంటారు కదా సార్. కంటెంట్ చూసారు, ప్రమోషన్స్ చూసారు. అంటే ప్రమోషన్స్ లో మేము ఎంత మాట్లాడుతాం అబౌట్ ద ఫిల్మ్. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది సినిమా మీద లేకపోతే ఆ ఎగ్జుబరెన్స్, ఆ ఎనర్జీ కనపడదు. అండ్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీ వన్ రాకాస సినిమాతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ దే ఆర్ వెరీ హ్యాపీ. మేము చేసిన ప్రోడక్ట్ తోటి దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సమ్మర్ సినిమాలు అనేది అదొక ముద్దపప్పు ఆవకాయ లాంటి ఒక కాంబినేషన్ సార్. అబ్బా, నా ప్రమోషన్ నేనే చేసుకుంటున్నాను. ముద్దపప్పు ఆవకాయ లాంటి ఒక ప్రమోషన్. అండ్ అలాంటిది
సమ్మర్లో నేను ఒక ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేసి సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా గురించి మాట్లాడుకునే అంత మంచి ప్రోడక్ట్ చేశానని నేను నమ్ముతున్నాను. అండ్ యాజ్ అన్ ఆడియన్స్ కాన్ఫిడెంట్గా ఒక మంచి సినిమా చూసొస్తారు, ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తారు. ఇదే నా మాటే శాస్త్రం. ఓకే, మీరు కూడా పని రాక్షసిలాగా ఈ అవును సినిమా సార్, అవును రిలీజ్ వరకు చెప్పాను కదా సార్, చెప్పాను. తిరుగుతూనే ఉన్నారు. ఆల్ ది బెస్ట్. డెఫినెట్ Thank గా you. రాకాసతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank థ్యాంక్ యూ సో మచ్. Thank వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.